ఎందుకంటే ఈ మంచి ఫ్యామిలీ ఎప్పుడు తెరపైకి వస్తూ ఉంటారు కొన్ని విభేదాలకు సంబంధించి అన్నిట్లో రాదమ్మా. ఒకే రెండు విషయాల్లో ఒకే ఓన్లీ మంచు విష్ణుకి మనోజ్కే. మంచు విష్ణు నేను ఒక సెలబ్రిటీ ఉన్నాడు అనుకోమ్మా, మోహన్ బాబుకి ఏ సెలబ్రిటీ తీసుకున్నా సెలబ్రిటీలు రెండు కోణాలు ఉంటాయి. ఒకటి ఆ సెలబ్రిటీ స్థానం సాధించడానికి ఆ వ్యక్తి ఎంత కష్టపడ్డాడు, ఎంత శ్రమపడ్డాడు, ఎంత డిసిప్లిన్లో లైఫ్ని లీడ్ చేశాడు, అదొక యాంగిల్ అయితే, ఇంకో యాంగిల్ సెలబ్రిటీ అయినాక ఆ సెలబ్రిటీ సెలబ్రేషన్స్, ఆ సెలబ్రిటీ యొక్క హంగామా, ఇది ఒకటి. ఈ రెండిట్లో దేన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి పిల్లలు అనేది లెక్క. ఈ విష్ణు నాన్న ఎంత కష్టపడ్డాడు, ఎంత క్రమశిక్షణతో పైకి వచ్చాడు, ఎంత దీంతో ఇవాళ సాధించాడు ఈ పొజిషన్ అనేది దాన్ని తన స్ఫూర్తిగా తీసుకున్నాడు. తన లైఫ్ను కూడా అలాగే ఒక డిసిప్లిన్గా ఒక కష్టపడుతూ చేసుకుంటూ వెళ్తాడు. సో నాన్న ఇచ్చిన 10 రూపాయలని 100 రూపాయలు చేసుకున్నాడు. ఇక్కడ మనోజ్ ఆ సెలబ్రిటీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నాడు, సెలబ్రిటీ హంగామాన్ని తీసుకున్నాడు తప్పితే ఈ క్రమశిక్షణ లేదు. అందుకనే నాన్న ఇచ్చిన 10 రూపాయలు నువ్వు 2 రూపాయలు చేసుకున్నావు. అంటే ఎలా చెప్తున్నారు క్రమశిక్షణ లేదు? లేదు, తను తీసే సినిమాలు కానీ తన డిసిప్లిన్ లేదు, మందు కొట్టడాలు, సినిమాలో అవన్నీ కామన్ అంటూ ఉంటారు. ఎందుకు విష్ణువుకి లేదే కామన్ మరి? అంటే విష్ణు ఎప్పుడు తీయలేదు అలాంటి సినిమాలు? తీలా కష్టపడి ఒక ప్లాన్. ఇప్పుడు నువ్వు ఒక సినిమా తీస్తున్నావు అంటే సరే, నువ్వే డైరెక్షన్ అంటావు, నువ్వే డైరెక్టర్ పెట్టుకుంటా, నువ్వే డైరెక్షన్ చేస్తావు, నువ్వు కెమెరామెన్ పెట్టుకుంటా, నువ్వే కెమెరా యాంగిల్ చెప్తావు, మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుంటా, నువ్వే మ్యూజిక్ ట్యూన్ ఇంగ్లీష్లో తీసుకొచ్చి చెప్తావు. అది కరెక్ట్ కాదు, అలా చేయకూడదు. ఇండస్ట్రీ సినిమా అనేది వన్ మ్యాన్ షో కాదు, ఇది అందరి యొక్క బ్రెయిన్స్ని కలిపి తీసుకెళ్తారు సినిమా అని. లేదు నాకు తెలుసు అంటున్నావు, ఓకే చేసావు, సక్సెస్ అవ్వలేదు కదా. సక్సెస్ అవ్వనప్పుడన్నా బుద్ధి తెచ్చుకోవాలి కదా. అయ్యో మనం అనుకుంటుంది కరెక్ట్ కదా, మా నాన్న ఎట్లా తీశాడు, ఒక పక్క విష్ణు ఎట్లా చేస్తున్నాడు, అందరిని పెట్టుకుని విష్ణు చోటాకే నాయుడు ఎందుకు కెమెరా పెట్టుకోవాలి? ఎవరినో ఒకటి పెట్టుకుని తన కెమెరా తనకు అనుభవం చేయొచ్చుగా. నో, ఏ ప్రొఫెషన్కి ఆ వర్త్ మనుషులు పెట్టుకుని అదే సినిమా. సినిమా అంటే 60 మంది కలిసి చేస్తేనే ఒక సినిమా. ఒకడు ఇద్దరు కలిసి ఒకడు వన్ మ్యాన్ షో కాదు. ఎవడో 100కి 100 ఒకళ్ళు ఉంటారు. ఒక టీ రాజేంద్ర తమిళనాడులో, ఒక దాసనాథరావు తెలుగులో, అన్నీ చేయగలిగిన సమర్థులు ఎవరో ఒకళ్ళు ఉంటారు. అందరికి కుదరదు, అది వినలేదు, ఫెయిల్ అయ్యావు, మార్చుకోవాలి కదా. లేదు, అదే యాంగిల్, అదే గ్యాంగు, అదే కూర్చుంటాము, అదే మందు పార్టీ, మందులు కొట్టాలు. కెరియర్ అనేది నాశనం చేసుకున్నాడు. కెరియర్ మంచి పర్సనాలిటీ, నీకు మంచి ఫాలోయింగ్ ఉంది, దాన్ని నిలుపుకున్నావా? నిలుపుకోలేకపోతున్నావు. అంటే ఇంప్రాపర్ ఈజ్ వే ఆఫ్ లీడింగ్ ఈజ్ కెరియర్ ఆర్ ఈజ్ లైఫ్ ఇన్ నాట్ రాంగ్ వే. అది ఏ తండ్రి అయినా అంగీకరించడు. ఏ తండ్రి అయినా ఒక కొడుకు ఏమో శుభ్రంగా వెళ్తూ ఉంటే ఒక కొడుకు ఇలా దెబ్బతింటున్నాడు, వాడిని కరెక్ట్ మార్గంలో పెట్టాలి, సరైన మార్గంలో తీసుకురావాలని ఏ తండ్రి అయినా తపన పడతాడు. ఆ తపనలో భాగమే ఇది. ఓకే, ఇంకో డౌట్ ఏంటంటే, సో సెకండ్ వైఫ్ కొడుకు కాబట్టి సో అక్కడ ఇష్యూ స్టార్ట్ అయినాయి అని చెప్పి కూడా అది చాలా పొరపాటు అబ్బా. సెకండ్ వైఫ్ కొడుకు అనే వ్యత్యాసం అలా లేదు. ఇన్ని సంవత్సరాలు పెరిగింది, ఎట్లా పెరిగారు? చాలా మందికి అసలు ఎవరు బిడ్డ ఎవరికి కూడా తెలియదు జనాలకి. ఫస్ట్ వైఫ్ బిడ్డలు ఎవరు, సెకండ్ వైఫ్ బిడ్డలు కూడా ఎవరికి తెలియదు చాలా కాలం. అలాగే పెరిగారు, అలాగే పెంచాడు మోహన్ బాబు. ఆ వ్యత్యాసం ఎప్పుడు చూపించరా? ఎందుకంటే ఫస్ట్ వైఫ్ ఎవరో కాదు, ఇప్పుడున్న నిర్మలకు అక్కే కదా. సో ఆవిడ బిడ్డల సవతల్లిగా చూడాల, సొంత బిడ్డలుగా చూసింది. సో అయ్యేమీ లేవు. ఆస్తులు తనకి ఇచ్చిన దాన్ని తను తగలబెట్టుకున్నాడు, సరిగ్గా నిలుపుకోలేకపోయాడు, పెంచుకోలేకపోయాడు. ఇక్కడ పెంచుకున్నాడు, దాంతో ఏదో ఈర్ష్య, నాకన్నా విలువైన ఆస్తులు తనకు ఇచ్చారు, నాకు తక్కువ ఆస్తులు ఇచ్చారు, నాకు అది కావాలి, యూనివర్సిటీ ప్రాపర్టీస్లో నాకు ఇది కావాలి, ఇవన్నీ ఆస్తి విషయంలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇది ఆస్తి విషయంలో గొడవలే, అంతకన్నా ఇంకేం కాదు. ఆస్తి విషయంలో అతనికి విష్ణు కన్నా విష్ణు ఏమో పెరిగిపోతున్నాడు. తను నాన్న ఇచ్చిన డబ్బే కాకుండా తను వ్యాపారం చేసి సంపాదిస్తున్నాడు. తను 24 ఫ్రెండ్స్ పెట్టి లాభాలకు తీసుకెళ్ళాడు. తను స్కూల్ పెట్టి, అమెరికన్ స్కూల్ పెట్టి బ్రహ్మాండంగా నడుపుతున్నాడు. ఇవాళ అమెరికన్ స్కూల్లో సీట్ కావాలంటే రికమెండేషన్ కావాల్సిన పొజిషన్లో స్కూల్ తీసుకెళ్ళాడు. సో అవన్నీ అతని కెపాసిటీ, అతను నాన్నలోని క్రమశిక్షణ, కష్టపడే తత్వాన్ని తీసుకుని ఇన్స్పిరేషన్గా తీసుకుని బతుకుతున్నాడు. నువ్వు అది తీసుకోవాలా? నువ్వు ఆ గ్లామరు, నా హై పొజిషను, ఆ సెలబ్రిటీ హంగమా, నాన్న సెలబ్రిటీ అయ్యడానికి ఎంత కష్టపడ్డా మర్చిపోయి నాన్న సెలబ్రిటీ అయినాక నేను ఒక సెలబ్రిటీని అని ఫీల్ అయిపోతాను. అక్కడే దెబ్బతింటున్నావు. ఆ దెబ్బ మారాలి, మార్చుకోవాలి. మార్చట్లేదు. మార్చుకోకపోగా, నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోకపోగా, నాకు వాడి మీద పడి ఇడిచి వాడి ఆస్తి నాకు కావాలంటే ఎట్లా ఇస్తాడు ఏ తండ్రి అయినా? తన తదనంతరం ఇచ్చేది ఎవరికేమి ఇస్తాడో తన దగ్గర ఉంటుంది. నాకు ఇప్పుడే తెలుసండి, మీరు తదనంతరం మీరు రాయకపోతే మీరు విష్ణుకి ఎక్కువ రాసి ఇచ్చేస్తారు
చేస్తారు ఇవన్నీ నీ అనుమానం ఉంటే దానికి ఎవడు బాధ్యుడు కాదు. ఎవడు నువ్వు ఈ ప్రతి పైసా మోహన్ బాబు సంపాదించుకున్న పైసా, తాతల ఆస్తి కాదు, తాతల మూల్యం కాదు. మీ తాత ఏమి రూపాయి కూడా మోహన్ బాబుకి ఇవ్వాలి. మోహన్ బాబు కట్టుబట్టలతో మెడ్రాస్ వచ్చాడు. సంపాదించిన ప్రతి రూపాయి మోహన్ బాబుదే. సో తన స్వార్జితం, తన ఇష్టం ఎవరికి ఎంత ఇవ్వాలో. తను విష్ణువుకి ఎక్కువగా ఇస్తాడు అని నీకు అనుమానం ఉండి ఇవాళ పంచమంటే తప్పు కదా అది. సో 100% విష్ణు మనోజ్ది చాలా రాంగ్ ట్రాక్. ఇంకొక విషయం ఏంటంటే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు కూడా ఇంకొంచెం అందులో ఇష్టం లేని పెళ్లిని ఇవాళ కొత్త కాదు కదా, పెళ్లికే రాలేదు కదా మోహన్ బాబు. నేను రాననే చెప్పాడు. పెళ్లికి రాకపోయినా ఇంట్లోనే కదా పెళ్లి కాదు, ఇంట్లో లక్ష్మి చేసింది, లక్ష్మి ఇంట్లో చేసింది. పెళ్లి ఎందుకు రానన్నాడు, పెళ్లి వద్దని ఎందుకు అన్నాడు? ఊరినే కాదు, లవ్ చేస్తే ఇష్టం అన్నాడు. విష్ణు కూడా లవ్ మ్యారేజ్, లవ్ కాదనే బాబు కాదు. ఎందుకు వద్దన్నాడు? స్టడీ చేశాడు. నువ్వెందుకు విడిపోయావు, ఆ అమ్మాయి ఎందుకు విడిపోయింది, ఈ మొదటి పెళ్ళిలో ఇద్దరు విడిపోయింది కారణాలు ఏంటి? ఈ కారణాలు అధ్యయనం చేసినప్పుడు ఆ అమ్మాయి యాటిట్యూడ్ కరెక్ట్ కాదు, ఆ అమ్మాయి యాటిట్యూడ్ మనకు సూట్ అవ్వదు. ఆ అమ్మాయి విడిపోయిన కారణాలు అన్నీ మనం స్టడీ చేసినప్పుడు ఆ అమ్మాయి యాటిట్యూడ్ ఒక డిఫరెంట్ యాటిట్యూడ్. సో ఆ అమ్మాయి మన ఇంట్లోకి వస్తే మన కుటుంబంలో చీలికలు వస్తాయి కనుక ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ కాంబినేషన్. ఆ అమ్మాయి విడిపోయిన విధానంలో ఇన్ని కారణాలు ఉన్నాయి నేను అధ్యయనం చేసి చెప్పాడు. అయినా సరే వెళ్ళలేదు. నేను చేసుకుంటాను, సరే నీ కర్మ, నేను రాను పెళ్లికి అన్నాడు, చేసుకున్నాడు. అంటే సార్ మీరు గత 40-50 years నుంచి మీరు మంచి అనుబంధం ఉంది ఆ ఫ్యామిలీతో కాబట్టి, సో భూమా వర్సెస్ అలాగే ఈ మంచి ఫ్యామిలీకి గతంలో ఏమన్నా గొడవలు ఉన్నాయా? ఏమీ లేదు. మోహన్ బాబుకి రాజకీయంగా అన్ని పార్టీల వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. ఒక ఆర్టిస్ట్గా, సెలబ్రిటీ కనుక అందరూ ఉన్నారు. ఇప్పుడు స్కూల్కి సీట్లు కావాలని అన్ని పార్టీల వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో అదేమి ఆ భూమాకి దీనికి తేడా గొడవ ఏమి లేదు. అవన్నీ మనం అంటగట్టే విషయాలు తప్పితే ఇక్కడ కేవలం ఫ్యామిలీ 4 గోడల మధ్య జరగాల్సింది. ఈ అనవసరంగా బుద్ధి తక్కువగా మనోజ్ వాళ్ళ స్టాఫ్ పోలీసులు ఫోన్ చేయటం, అది మీడియాకి చెప్పడం. బుద్ధి ఉండాలి మనోజ్కి, మీడియాకి చెప్పడం ఏంటి? మీడియాకి చెప్పి మోహన్ బాబు అంత చూస్తాను వాగటం ఏంటి? పిచ్చివాగుడు, బుద్ధి జ్ఞానం లేదు వాగుడు. భయపడ్డాడేమో అనుకోవచ్చు కదా మనం, అలా కూడా అనుకోవచ్చు కదా. ఏంటి భయపడ్డా? ఎందుకు భయపడ్డా? అంతమంది వచ్చి తన పైన పడితే ఇంకేదైనా జరగచ్చు అని చెప్పి ఆత్మరక్షణ కోసం చేసిన ఎంతమంది వచ్చారు నువ్వు చూసావా? వింటున్న వార్తలలో వింటున్న వాళ్ళు వచ్చి తన స్టాఫ్ తనే చెప్తుంది కదా. తను మోహన్ బాబు సెక్యూరిటీ అంతే. 100 మంది మోహన్ బాబుకి కొడుకు దగ్గరికి రావడానికి 100 మంది నేర్చుకు రావాలంటే కొడుకును కొట్టడానికి మోహన్ బాబుకి సపోర్ట్ కావాలా? ఒక కొడుకును కొట్టడానికి మోహన్ బాబు టెంపర్మెంట్కి కొడుకేంటి కొడితే చెల్లు అనిపిస్తాడు. మోహన్ బాబుకి సపోర్ట్ కావాలా? మోహన్ బాబుకి అవసరంలా. మోహన్ బాబు సపోర్ట్ ఎందుకు కావాలి? అందుకని 100 మంది నేర్చుకోవాల్సిన కర్మ మోహన్ బాబుకి. కొడుకును కొట్టడానికి తిట్టడానికి 100 మంది నేర్చుకురావాలి. పిచ్చి వాగుళ్ళు అవన్నీ. అక్కడ వాడు బుద్ధి లేని పిల్లాడు, బుద్ధి దారి తప్పిన పిల్లాడు, క్రమశిక్షణ లేని పిల్లాడు, బాధ్యత లేని పిల్లాడు, అబాధ్యుడు. అందువల్లే వాడు జీవితంలో